వెంకట్ గారు, రాహుల్ గాంధీ గారు చేస్తున్న ప్రధానమైన ఆర్గ్యుమెంట్ అమెరికాలో ఆయన మాట్లాడుతున్న మాటలు మనకు చాలా స్పష్టంగా ఆయన ఈ దేశంలో మోడీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ భయం పోయింది, ఒక్క చిటికలో పోయింది, ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఒక్క సెకండ్లో ఆ భయం మొత్తం దేశ ప్రజలకు పోయింది అని ఆయన పదే పదే చెప్తూ ఉన్నారు. ఏ భయం పోయింది? సార్, బేసికల్లీ మోడీ గారు నేను నాన్ బయాలజికల్ అని అన్నప్పుడే వారికి పత్రం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ మాట అని ఒక ఆటోక్రసీ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇంకో విషయం చెప్తున్నాం, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా సార్, ఫెడరల్ స్ట్రక్చర్, డైవర్సిటీ, భాష, ఇంటిగ్రిటీ, ఇవన్నీ కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన విలువైన పదాలు, విలువైన థింగ్స్ అవి. సో వాటిని విస్మరించి వాటి మీదనే దెబ్బ కొట్టి ఈ దేశ ఐక్యతను, ఈ దేశ సమగ్రతను, ఈ దేశ యొక్క ముందు చూపిని దెబ్బతీసే ప్రయత్నం ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి ప్రయత్నం చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ దేశ ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. సార్, ఫెడరల్ స్ట్రక్చర్ అని మనం మాట్లాడుతున్నాం కదా, ఫెడరల్ స్ట్రక్చర్ అనేది ఒక వర్డ్ మాత్రమే కాదు సార్. ఈ దేశాన్ని ఒక రూపంలో, ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్తున్న ఒక వ్యవస్థ అది. ఆ వ్యవస్థని తూట్లు పెడిచే ప్రయత్నం. ఇప్పుడు తమిళనాడు ఉంది సార్, తమిళనాడులో తమిళం అనేది ఒక భాష. అది భాష మాత్రమే కాదు సార్, అది వాళ్ళ ఆత్మగౌరవం. ఆ భాష మీద దెబ్బ కొట్టడం అంటే వాళ్ళ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టడం. తెలుగు విషయానికి వచ్చినప్పుడు అదే జరుగుతుంది, కన్నడ విషయానికి వచ్చినప్పుడు అట్లే జరుగుతుంది. ఈ దక్షిణాదిన ఉన్న భాషలు ఏదైతే ఉన్నాయో ఇవి చాలా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న భాషలు. రాహుల్ గాంధీ గారు ఒక మాట చాలా క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారంటే, తెలుగు భాష అనేది భాష మాత్రమే కాదు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విలువలన్నీ ఆ భాషను బేస్ చేసుకుని ఉన్నాయి. సో వాటి మీద వీళ్ళు దెబ్బ కొట్టే ప్రయత్నం చేయడం. ఇప్పుడు సార్, డైవర్సిటీ అనేది ఒక అందమైన భాష సార్. అది వైవిధ్యతో కూడుకున్న దేశం, వైవిధ్యతో కూడుకున్న రాష్ట్రం, వైవిధ్యతో కూడుకున్న సమాజం కానీ మనుషులు కానీ చాలా అందంగా పరిడవెళ్ళుతారు సార్. ఆ వైవిధ్యత ఈరోజు భారతదేశానికి వన్నె తెచ్చే ప్రయత్నం జరిగింది. అంతర్జాతీయంగా మాట్లాడుతున్నారని చెప్పి బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఏదైనా ఒక విషయం బయటకు వచ్చినప్పుడు దాని మీద డిస్కషన్ జరగాలి సార్. కానీ విషయాన్ని ఎవరైతే బయటికి తీసుకొచ్చారో వాళ్ళని ట్రోల్ చేయడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇదే బీజేపీ, ఆర్ఎస్ఎస్ యొక్క సంస్కృతి. ఇప్పుడు మీరే ఉన్నారు చేతన్ గారు, మీరే ఒక విషయాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ విషయం మీద అది పనికొచ్చే విషయం అయితే దాని మీద డిస్కషన్ చేయాలి. కానీ ఎవరైతే ఇష్యూని రేజ్ చేసిరో వారిని టార్గెట్ చేస్తాం, వారిని పర్సనల్గా పోతాం, ఇంకేదో చేస్తామంటే అది మనకు మంచి విషయం అయితే కాదు. అది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ విషయానికి వద్దామండి. ఆర్ఎస్ఎస్కు బీజేపీకి గత కొద్ది రోజుగా పొసుకుతలేదు. వాళ్ళ మధ్య కొంచెం ఒక చిన్న డ్యామేజ్ ఉంది. అది ఎలక్షన్స్ తర్వాత అది కొంచెం బయటికి వస్తుంది. చెప్పనించుక ఛాతీ మెరాహే అని చెప్పి బయటకు వచ్చిన నరేంద్ర మోడీ గారు కూడా మన్ కీ బాత్ కాదు, జన్ కీ బాత్ కూడా వినడానికి సిద్ధంగా లేరని తెలిసిన తర్వాత వాళ్ళకి అధికారం దూరం, కొంత అధికారం బోటాబుట్టి మెజార్టీ వచ్చిన తర్వాత కొంచెం రియలైజేషన్లో ఉన్నారు. కానీ దేశం విషయానికి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ ప్రధానంగా ఒక పిల్లర్ అయి ఉండి క్వశ్చన్ చేస్తున్న ప్రతిసారి వారిని డ్యామేజ్ చేయడం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి అధికారాన్ని ఇటు చేజిక్కించుకుంటుందని చెప్పి ఒక పర్సెప్షన్ బిల్డ్ అయిన వెంటనే మోడీ ప్రభుత్వం చేసిన ఒక పని ఏంటంటే ఐటీ రైట్స్ చేయడం, దాంతోపాటు అకౌంట్స్ అన్ని హోల్డ్ చేయడం, ప్రచారం చేయనీయకుండా చేయడం. రాహుల్ గాంధీ గారు ఈ మాట కూడా అడిగారు. అదేవిధంగా డైవర్సిటీ గురించి అడిగారు, భాష గురించి అడిగారు. అదేవిధంగా ఏది మన సోవర్నిటీ కానీ, ఫెడరల్ స్ట్రక్చర్ కానీ, వీటన్నిటి మీద మాట్లాడుతున్నప్పుడు చేతన్ గారు మీకు ఇంకో విషయం చెప్పాలి. నిన్న మన రాష్ట్రానికి అరవింద్ పనగరియా గారు వచ్చారు. ఆర్థిక సంఘం సంబంధించిన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ గారు వచ్చారు. వచ్చినప్పుడు వారు కొన్ని విషయాలు ఇక్కడ నుంచి పరిగణన తీసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, 1978లో కానీ 1971లో ఏదైతే జనాభా లెక్కలు జరిగినాయో ఆ జనాభా లెక్కలను దక్షిణాది రాష్ట్రాలు ఎట్లా పాటించేంత దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం ఏంటి, జిఎస్టీలో రూపంలో మనం కట్టుతున్న పన్నులు ఎంత, మనకు మళ్ళీ వస్తున్న నిధులు ఎంత అని చెప్పి దీని మీద నిన్న చర్చ జరిగింది. అంటే ఆ మచ్చుకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, నరేంద్ర మోడీ గారు మన ఎలక్షన్స్లో వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారని చెప్పి నితీష్ కుమార్ గారికి, దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారికి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసుకున్నారని చెప్పి మనకు తెలిసింది. అంటే దేశవ్యాప్తంగా వాళ్ళు చేస్తున్న పని అదే కదా. ఆర్టికల్ 370ని చూపించడమో, లేకపోతే ట్రిపుల్ తలాక్ని చూపించడమో, ఇదేదో పెద్ద గొప్ప నిర్ణయాలని చెప్పి వాళ్ళు భుజాలు తడుపుకోవడం కాదు సార్. ఈ దేశంలో ఇన్ఈక్వాలిటీస్ ఎంతవరకు వచ్చినాయి, ఇన్ఈక్వాలిటీస్ కారణాలు ఏంటి, మొన్న మధ్యప్రదేశ్లోనూ ఉత్తరప్రదేశ్లోనూ కేవలం వెంటబడి మరి గోరక్షకులు అని చెప్పి వెంటబడి మరి చంపే ప్రయత్నం చేయడం. అంటే దాన్ని ఎవరు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, దాని వెనకాల ఏ శక్తులు ఉన్నాయి, ఏ శక్తులు ఈ దేశాన్ని రాంగ్ వేలో తీసుకెళ్తున్నారు. ఇంటాలరెన్స్ సార్, మనకు సెక్యులర్ అనే వర్డ్కి ఏమని చెప్తుంటే టోలరెన్స్ టువర్డ్ ద అదర్ రిలీజన్ అని చెప్తుంది. కానీ వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే మెజార్టీ వీళ్ళు, మైనార్టీ మేమని చెప్పి ఒక రాంగ్ పర్సెప్షన్ బిల్డ్ చేసుకొని టోపీ,
దాంతోపాటు అంటే ముస్లిం టోపీని, వాళ్ళ యొక్క వ్యవహార శైలిని, వాళ్ళ మీసాలని, వాళ్ళ గడ్డాలని వాళ్ళని వ్యంగ్యంగా చూపించడం, వాళ్ళని ఇచ్చేయడం, పలాని తప్పు చేస్తే ఈ వ్యక్తే తప్పు చేస్తాడు, ఈ మతం వాడు తప్పు చేస్తాడు అని చెప్పి ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ని, ఐపీసీ స్ట్రక్చర్ని మొత్తాన్ని దాన్ని మార్చి ఒక రాంగ్ పర్సెప్షన్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్ర కూడా ఈ దేశంలో జరుగుతున్న అసమానతకు, ఈ దేశంలో జరుగుతున్న విధ్వంసకాండకు ఒక రెమెడీగా ఒక రెమెడీగా దాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు భారత్ జోడో యాత్ర జరిగింది. ఈరోజు అమెరికాలో వాళ్ళు చెప్పడంలో తప్పే ఉంది సార్, దాన్ని తప్పుపడాల్సిన అవసరమే ఉంది. ఈరోజు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు బయటకు వచ్చి మన దేశం యొక్క పరువు తీస్తున్నారని చెప్పి, ఎవరు సార్ దేశం యొక్క పరువు తీస్తున్నది? దేశం ఇప్పుడు సార్ సెక్టేరియన్ కంట్రీస్, ఏ కంట్రీ సార్? అరబ్ కంట్రీస్ అయినా అవి సెక్టేరియన్ కంట్రీస్. మన దేశం సెక్యులర్ కంట్రీ అయినా మన దేశం కూడా సెక్టేరియన్ కంట్రీగా మారిపోతే ఇక మన దేశానికి వాల్యూ ఉంది. అంటే ఒక డైవర్సిటీ కేవలం మనకు అది చెట్లలోనో లేకపోతే జంతువుల్లోనో లేదు సార్, డైవర్సిటీ సమాజంలో ఉంది, ఈ మత విశ్వాసాల్లో ఉంది, డైవర్సిటీ అన్ని దాంట్లో ఉంది. నాలాంటి ఇప్పుడు మేము పెట్టుకున్న పేర్లు కూడా దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నాం సార్. మేము దేవుళ్ళ పేరే పెట్టుకున్నాం, దేవుడిని పూజిస్తాం, భద్రాద్రి రాముడిని పూజిస్తాం, దేవుని పాటలు వింటాం, పూజ చేయడం మాకొచ్చు, యజ్ఞాలు చేయడం మాకొచ్చు. 33 కోట్ల మంది దేవుళ్ళలో ఏ దేవుళ్ళు ప్రాధాన్యత ఎలాంటిదో కూడా మాకు తెలుసు. కానీ ఈరోజు కొత్తగా మీరు నేర్పించేది ఏంటి సార్? 2014 తర్వాత మా పేర్లు మేము పెట్టుకున్నావా? 2014 తర్వాత మేము దేవుళ్ళని పూజించడం స్టార్ట్ చేసినావా? మీరు కొత్తగా నిర్ణయాలు ఇచ్చుడేంది, చెప్పుడేంది? ఇదొక్కటే సార్. ఆ ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారు బయటికి చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఇంకో యాత్ర కూడా మేము సిద్ధమవుతున్నాం. ఆ యాత్ర కూడా కారణం ఉంది. మిమ్మల్ని ఏదో ఇప్పుడు మీరు ఇంకోటి గమనించండి, సరే మా నిర్ణయమే తప్పు అనుకుందాం, మా మాటలే తప్పు అనుకుంటే అయోధ్య ప్రజల నిర్ణయం అయితే తప్పు కాదు కదా సార్? అయోధ్య ప్రజల నిర్ణయాలు చాలా క్లిష్ట క్లియర్గా ఉంటాయి కదా. కేవలం సొంత రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు పోటీ చేస్తే నరేంద్ర మోడీ గారికి 1,50,000 మెజార్టీ వస్తే, అదే రాష్ట్రంలో పోటీ చేసిన రాహుల్ గాంధీ గారికి 3 లక్షల వరకు 2 చోట్ల మెజార్టీ వచ్చే సందర్భాలు ఉండే. కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఏదైనా సరే ప్రజా నిర్ణయాన్ని కానీ ప్రజలను కానీ వాళ్ళు వంగబెట్టి గుద్దేంత వరకు మనం ఆలోచించొద్దు. మనం కూడా త్వరితగతిన ప్రతి విషయాలు, ఇప్పుడు ఏది వ్యవసాయ చట్టాల్లో సారీ చెప్పినట్టు మిగతా అన్ని విషయాల్లో సారీ చెప్తే అయిపోతుందని మాత్రం బీజేపీ నాయకులు అనుకోవద్దు. ఎందుకంటే కొన్నిసార్లు ఈ దేశ భవిష్యత్తు రాంగ్ రూట్లో వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. సార్ నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ఈ ప్రజాస్వామ్య దేశంలో సెక్టేరియన్ కంట్రీ లాగా దీన్ని మార్చే ప్రయత్నం కనుక చేస్తే పాకిస్తాన్ లాగా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ లాగా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది, బంగ్లాదేశ్ లాగా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది, మనం ఏదైతే అరబ్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళలాగా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులకు రాకుండా చేయడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర కీలకంగా ఉంది. వెంకట గారు, ఇక్కడ రాహుల్ గాంధీ గారు ప్రస్తావించిన 3 అంశాలని మనం కానీ మాట్లాడుకున్నాం, ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుందాం. ఒకటి, ఫెడరల్ స్ట్రక్చర్ని దెబ్బతీయడం, అంటే ఒక భాష ఒక ప్రాంతానికో ఇంపార్టెన్స్ ఇస్తూ మిగతా వాటిని అణచివేస్తున్నారు. లేదు, ఫెడరల్ స్ట్రక్చర్లో ప్రతి స్టేటు ఒక వనరులు కలిగి దాన్ని తాను పాలించుకోగలిగిన, అన్ని రకాలుగా పాలించుకోగలిగిన కెపాసిటీ ఉన్న స్టేట్ని తీసుకెళ్ళి సెంటర్ మీద ఆధారపడేలా చేస్తున్నారు అనేది ఆయన ప్రధానమైన అభియోగం. అంటే ఎప్పుడైనా స్టేట్ ఇండిపెండెంట్గా ఉండాలి, ఆ స్టేట్ సెంటర్లో భాగమే తప్ప ఆధారపడి ఉన్న రాష్ట్రం కాదు అనేది ఆయన ప్రధానమైన. రెండవది, క్యాస్ట్ సెన్సస్కి వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అనేది ఆయన రెండో అభియోగం. మూడోది, రాజ్యాంగాన్ని వీళ్ళు తొంగలో దొక్కుతున్నారు అనేది ఆయన మూడో అభియోగం. అంటే ఈ 3 అభియోగాలు మీద నిజానికి 75 సంవత్సరాల చరిత్ర తీసుకున్నప్పుడు ఎక్కువ సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ కూడా అనేక సందర్భాల్లో వీటిని తొంగలో తొక్కుతూనే వచ్చింది. క్యాస్ట్ సెన్సస్ని తొంగలో దొక్కింది ఒక్కొక్క టైంలో కాంగ్రెసే, రాజ్యాంగాన్ని తొంగలో దొక్కింది కూడా ఒక్కొక్క టైంలో కాంగ్రెస్. లేదు, ఫెడరల్ స్ట్రక్చర్ని, అంటే దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండానే స్టేట్స్ అండ్ మైనారిటీలో అంబేద్కర్ చాలా క్లియర్గా ఏం చెప్పాడంటే, ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల కొన్ని దెబ్బలు తగిలే అవకాశం ఉన్నాయి, వాటికి పూర్తిగా వనరుల బేస్డ్ మీదుగా మీరు రాష్ట్రాలు చేయకుండా భాష ఆధార అంటే మనం అది యూజ్లెస్ థింగ్ అనేది ఒక అభిప్రాయం. వీటన్నిటి గురించి అప్పుడున్న ఫస్ట్ ఎస్ఆర్సి ప్రతిపాదన మీదకు నెహ్రూ గారు ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. అంటే ఒక్కొక్క నిర్ణయం వెనకాల కాంగ్రెస్ కూడా ఉంది. ఆయన ఇవాళ మాట్లాడుతున్న నిర్ణయాల వెనకాల మీ చరిత్ర కూడా అందులో మిళితమై ఉంది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఈ 75 సంవత్సరాలు.